హాయ్ హలో నమస్తే. ఈరోజు మన భామలు సత్యభామలు వచ్చేసింది మన కోరుట్ల. వెల్కమ్ టు బంగారం అమ్మకానికి నమ్మకమైన సంస్థ వాల్యూ గోల్డ్ సమర్పించు భామలు సత్యభామలు. కో ప్రెజెంటెడ్ బై కిసాన్ ఫ్యాషన్ మాల్, పవర్డ్ బై విజయలక్ష్మి డీర్ బ్రాండ్ మినపగుళ్ళు. క్వాలిటీలో క్వాంటిటీలో #1. ఇదే హుషారుతో మొదలు పెట్టేద్దాం మన ఫస్ట్ రౌండ్. హల్మితి హబీబో. ఓకే, ఫస్ట్ రౌండ్ తో ఫుల్ టు ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు. అస్సలే నేను ముందు ఒక క్వశ్చన్ అడుగుతా, వ్యూవర్స్ మీరు చెప్పొచ్చు అండ్ మీరు చెప్పొచ్చు. ఇప్పుడు లేడీస్ దగ్గర ఉండే అణు ఆయుధాలు, ఆటం బాంబులు లాంటి ఆయుధాలు చాలా ఉంటాయి. సో నేను 3 చెప్తా, ఆ 3 కాకుండా మీరు చెప్పాలి. ఓకే, అట్ల పుల్ల, అప్పడాల కర్ర, చీపురు కట్ట, ఇవి కాకుండా వేరే అణు ఆయుధాలు ఏమున్నాయి? అట్ల కుర్ర, అప్పడాల కర్ర, అదే కదా. మళ్ళీ చపాతీ, మా అక్క చపాతీ కర్ర రెగ్యులర్ గా వాడుతూ ఉంటది. ఎన్ని ఇరిగాయి ఇప్పుడు దాకా? ఒక 10-15 ఇరిగాయా ఇంట్లో? పెళ్ళైన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఒక 30-40 వాడారా చపాతీ కర్రలు? కౌంట్ చేయలేదు. ఇరగొట్టడానికి కూడా కౌంట్ ఎందుకు? సరే, ఇందుకే అణ్వాయుధం ఏంటి? గరిట. ఇంకా మాటలతోటే చంపేస్తానంటుంది. ఈమె చూడండి 6 అడుగులు ఎదిగింది. ఏం చేయాలో ఇప్పుడు ఏంటో, ఇలా చూడాలి. ఆన్సర్ చెప్తారా? ఏంటి ఆడవాళ్ళ దగ్గర ఉండే ఒక అణ్వాయుధం, చాలా స్ట్రాంగ్ ఐటమ్, ఆటం బాంబ్ లా ఉంటుంది. మన మాటలే. మీరు మాటలేనా? అది కాకుండా ఇంకోటి ఉంటది, అంటే ఎక్కువగా రెగ్యులర్ గా హస్బెండ్ దగ్గర వాడతారు, వేరే వాళ్ళ దగ్గర వాడరు. మళ్ళా బ్లాక్ మెయిల్, అంటే బ్లాక్ మెయిల్ లాంటిదే. ఏంటి ఏంటి ఏంటి? ఇప్పుడు నెంబర్ 1 చెప్పండి. అలగడం. నెంబర్ 2 బ్లాక్ మెయిల్ చేయడం. అసలు బావ పేరేంటి? శ్రీధర్. ఎన్ని సంవత్సరాల నుంచి ఈ బాధలు పడుతున్నాడు ఆయన? అస్సలు పడట్లేదు. ఊకోక, ఇక్కడేమో బ్లాక్ మెయిల్ అంటుంది, అలగడం అంటుంది, మాటలతో చంపేస్తానంటుంది. నేను సాటి ఆడవాళ్ళ గురించి చెప్పాను, నేను సాటి మగవాళ్ళ బాధల గురించి బాధపడుతున్నా. దేవుడా, మా సిస్టర్ చెప్పింది కాబట్టి ఈ రోజు మన థీమ్ అలగడం. అలగడంలో ఉండే రకరకాలు, అలగడంలో ఉండే బాధలు, అవన్నీ తెలుసుకుందాం. ఓకే, నువ్వు అక్కడ కూర్చో, మళ్ళీ పిలుస్తా. చలో మరి మన టంగ్ ట్విస్టర్ స్టార్ట్ చేద్దాం. ఓకే, లాక్కో లేక పిక్కో లేక లోయర్ ట్యాంక్ బండ్ లో దాక్కున్న లోవరాజు, కక్కలేక మింగలేక మన కోరుట్ల పారిపోయిన కనకరాజు. లాక్కో లేక పిక్కో లేక లోయర్ ట్యాంక్ బండ్ లో దాక్కున్న కనకరాజు. కోరుట్ల కనకరాజు అక్కడ. రెడీ? మళ్ళీ లాక్కో లేక పీకో లేక లోయర్ ట్యాంక్ బండ్ లో దాక్కున్న లంగరాజు. లాక్కో లేక పీకో లేక లోయర్ ట్యాంక్ బండ్ లో దాక్కున్న లంగరాజు. మళ్ళీ గంగరాజు ఎక్కడి నుంచి వచ్చాడు? లాక్కో లేక పీకో లేక లోయర్ ట్యాంక్ బండ్ లో దాక్కున్న లంగరాజు. ఏ రాజు? ఏ రాజు? ఏ రాజు? ఇప్పుడు మళ్ళీ లోవరాజుతో స్టార్ట్. లాస్ట్ అండ్ ఫైనల్. ఓకే, లాక్కో లేక పీకో లేక లోవర్ ట్యాంక్ బండ్ లో దాక్కున్న లోవరాజు, కక్కలేక మింగలేక కొరుట్లలో పారిపోయిన కనకరాజు. వదిలే అక్క, నాకెడిగింది రాజు. నువ్వు ఎటెళ్ళు, నువ్వు అటురామ్మా. మీ పేరేంటండి? మౌనిక. ఇప్పుడు సాధారణంగా మనిషి పొడవుగా పెరగాలంటే సొరకాయలు, ములక్కాళ్ళు, పొట్లకాయలు ఇవి తింటే చాలా? లేదు, మా నాన్నతో తిట్లు కూడా తినాలి. అప్పుడు పొడవ ఎలా పెరుగుతాం? అప్పుడు ఆటోమేటిక్ గా పెరుగుతాం. ఈ లాజిక్ తెలియలేదండి అనవసరంగా. లేదంటే డాడీ తిట్టవా రోజు? నాన్న 2 తిట్లు తిట్టు, కొంచెం పొడవ పెరగాలి అంటుండే. ఓకే, చలో మరి మొదలు పెడదాం. ఇస్పేట్ రాజా కిస్ పెడితే డైమండ్ రాణి షాక్ అయింది, ఇరుకు సందులోంచి వీడియో తీస్తే సోషల్ నెట్వర్క్ లో ట్రెండ్ అయింది. ఇస్పేట్ రాజా కిస్ పెడితే డైమండ్ రాణి షాక్ అయింది, ఇరుకు సందులోంచి వీడియో లోపల వెళ్ళాలంటే లైన్. ఇస్పేట్ రాజా కిస్ పెడితే డైమండ్ రాణి షాక్ అయింది, ఇరుకు సందులోంచి వీడియో తీస్తే సోషల్ నెట్వర్క్ లో ట్రెండ్ అయింది. ఇస్పేట్ రాజా కిస్ పెడితే డైమండ్ రాణి షాక్ అయింది, ఇరుకు సందులోంచి వీడియో తీస్తే సోషల్ నెట్వర్క్ ట్రెండ్ అయింది. ఫాస్ట్ గా. ఇస్పేట్ రాజా కిస్ పెడితే డైమండ్ రాణి షాక్ అయింది, ఇరుకు సందులోంచి వీడియో తీస్తే సోషల్ నెట్వర్క్ ట్రెండ్ అయింది. మధ్యలో ఏదో గ్యాప్ అన్నావు, లోపల ఏం చేసావు?
మీరు మర్చిపోయేటట్టు కొంచెం. అంటే ఆ టెక్నిక్ మా వాళ్ళకి చెప్తే ఫ్యూచర్ లో ఈ టంగ్ ట్విస్టర్ వాళ్ళందరూ అదే పాటిస్తారని ఇలా పెట్టిందండి. ఇప్పుడు చెప్పు ఒకసారి. ఇస్పెట్ రాజా కిస్ పెడితే డైమండ్ రానేసి షాక్ అయింది. ఇరుకు సందులోంచి వీడియో తీస్తే సోషల్ నెట్వర్క్ ట్రెండ్ అయింది. సూపర్. పేరేంటి? లహరి. బావ పేరేంటి? లక్ష్మీకాంతం. లహరి లహరి అంటే పాప లాలిపాట పాడుతూ ఉండాలా లక్ష్మీకాంతం గారు? అవును పాడతాడు. ఆయన చాలా కష్టపడుతున్నాడు దాన్ని. అవును పాడతాడే. అచ్చా ఇప్పటి వరకు ఈ 19 సంవత్సరాలు నువ్వు భయంకరంగా అలిగి ఎగ్జామ్ పాస్ అయిన సిచ్యువేషన్ ఏది? భయంకరం లేదు, రోజు అలుగుతూనే ఉంటాను. ఆయన కాదు నిన్ను గురించి అడుగుతున్నా. నేనే అలిగేది రోజు 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 అలుగుతా ఉంటాను. బోర్ రావట్లేదా? కాదు, అదొక ఆనందం. మనం అలగడం ఆనందం కాదండి, శారీరం. బుచ్చుకు 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 4 సార్లు బుచ్చుకు. ఎన్ని నీ ఇష్టం, 5 వేసుకుంటే 5 వేసుకో, 6 వేసుకో, 4 చాలా అంట. ఏది ఏది చెప్పు, నేను ఫస్ట్ చెప్పింది. బుచ్చుకు బుచ్చుకు బుచ్చుకు. బుచ్చుకేది? బుచ్చుకు బుచ్చుకు బుచ్చుకే. బుచ్చుకే కాదు. బుచ్చుకు 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 బుచ్చుకు. బుల్లు పిట్ట జోల పడితే జారిపోయింది పుట్టుకు. బుల్లు పిట్ట జోల పడితే జారిపోయింది బుటుక్కు. 2 కలిపి చెప్పు. బుచ్చుకు బుచ్చుకు బుచ్చుకు. బుల్లు పెట్టి జోల పడితే జారిపోయింది బుట్టలో. బుట్టలో కాదు, పుట్టుక్కు. మీరు మళ్ళీ ఒకసారి చెప్పండి. బుచ్చుకు 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 బుల్లి పిట్టకి జోల పడితే జారిపోయింది పుట్టుక్కు. బుల్లు పిట్ట జోల పడితే జారిపోయింది పుట్టుకు. ఓ అమ్మ కొరుట్లో అందరూ బట్టి పట్టే గ్యాంగ్ అండి. సరే ఇప్పుడు బుచ్చుకు బుచ్చుకుల్ని వెరైటీగా రకరకాలుగా చెప్పాలి. కోపంలో బుచ్చుకు ఎలా ఉంటది, ప్రేమగా ఎలా ఉంటది. రెడీ. బుచ్చుకు 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 కోపంగా. బుచ్చుకు బుచ్చుకు బుచ్చుకు. అలాగే ఉండు. ప్రేమగా. బుచ్చుకు బుచ్చుకు బుచ్చుకు. రొమాంటిక్ గా. ఇది కష్టం, ఇక్కడ అడిగితే. వస్తుంది వస్తుంది వస్తుంది. చెప్పు. రొమాంటిక్ గా బుచ్చుకు. బుచ్చుకు బుచ్చుకు బుచ్చుకు. బీభత్సంగా. బుచ్చుకు బుచ్చుకు బుచ్చుకు. నీలో ఒక చంద్రముఖి ఉంది, ఇప్పుడు బుచ్చుకు. ఇది కష్టం, ఇది రెగ్యులర్ గా ఉండేదే కష్టం. కాదు, నువ్వు నన్నే చేయలేవరా ఆ టైప్ లో బుచ్చుకు. బుచ్చుకు బుచ్చుకు బుచ్చుకు. నువ్వు భయపడుతూ. బుచ్చుకు బుచ్చుకు బుచ్చుకు. ఇక్కడ జరిగిందండి భయపడ్డావు, ఇంట్లో జరగదు. ఎలాగో గడిగ తప్పట్లో రెండు. ఇందాక ఏదో చెప్తాన్నారుగా, చెప్పండి. ఏం చెప్పాలి? ఏం చెప్తా అన్నారు అదే చెప్పండి. బుచ్చుకు బుచ్చుకు బుచ్చుకు. బుచ్చుకు బుచ్చుకు బుచ్చుకు. అక్కడ కూర్చొని ఏదో చెప్తా అన్నావుగా. నన్ను బిల్లు నేను చెప్తా అన్నావు కదా. అప్పటిది ఇప్పుడు గుర్తుంటా. మరి అందుకే పిలిచింది ఇప్పుడు. ఒక గంట ఆగి పిలిచినావు, అప్పటిది ఇప్పుడు గుర్తుంటా. మరి ఆ మాత్రం గ్యాప్ ఇవ్వకపోతే ఎలాగా? అబ్బా ఇప్పుడు 3 టంగ్ ట్విస్టర్లు ఏదో ఒకటి చెప్పైతే. బుచ్చుకు బుచ్చుకొద్దు. అమ్మా రెడీ. బుచ్చుకు బుచ్చుకు అంట. ఫస్ట్ చెప్పు. ఫస్ట్ నేను చెప్పా, నువ్వు చెప్పాలి. చెప్పు. అబ్బా తమ్ముని పెద్ద గిఫ్ట్ రెడీ చేయండి రా ప్లీజ్. ప్లీజ్. గిఫ్ట్ ఉందంట అక్క. అక్క గిఫ్ట్ ఉందంట చెప్పు. ఈ నగలన్నీ నాకేనా ఏంది? నీకే అక్క, నీకే పెట్టినరా. రెడీ. ఓకే అయితే బుచ్చుకు 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 బుచ్చుకు. ఓకే, ఈ రోజు మన ఫస్ట్ రౌండ్ లో ఫుల్ టు ఫుల్ ఎంటర్టైన్ చేసి ముందుగా కిసాన్ ఫ్యాషన్ మాల్ గిఫ్ట్ వోచర్ గెలుచుకుంటున్నారు లాక్కో లేక పిక్కో లేక లంగరాజు. కంగ్రాచులేషన్స్, మీరు గెలుచుకుంటున్నారు కిసాన్ ఫ్యాషన్ మాల్ గిఫ్ట్ వోచర్. హ్యాపీ షాపింగ్. కంగ్రాచులేషన్స్ కిసాన్ ఫ్యాషన్ మాల్ గిఫ్ట్ వోచర్. ఓకే, మా వాళ్ళు గెలుచుకున్నారు కిసాన్ ఫ్యాషన్ మాల్ గిఫ్ట్ వోచర్. హ్యాపీ షాపింగ్. మన కిసాన్ ఫ్యాషన్ మాల్ లో ఆషాఢం శ్రావణం మొదలైంది. అంటే డైరెక్ట్ మిల్లు రేట్లతోనే నమ్మలేని ధరలు, అద్దరిపోయే ఆఫర్లు. వివాహాది శుభకార్యాలకు పట్టు వస్త్రాల వేదిక కిసాన్ ఫ్యాషన్ మాల్. అంతేకాదండి, ఆషాఢం శ్రావణంలో కేజీ సేల్ కూడా ఉంది. మీరు హ్యాపీగా షాపింగ్ చేసుకోవచ్చు. అటు ఇటు లేకుండా డైరెక్ట్ గా కిసాన్ ఫ్యాషన్ మాల్ కి వెళ్ళండి. సంచులు నిండుతాయి, సంతోషాలు నిండుతాయి. ఓకే, ఈ రోజు నేను ఒక క్వశ్చన్ అడిగా, ఓ బ్రహ్మాస్త్రం ఏంటి అని. అందరికంటే బాగా ఆన్సర్ చెప్పి, అంటే అక్కడ పాపం బావకి కష్టాలు అనుకోండి, ఆ కష్టాలతో మనం ఏంటి దశల్లి. కంగ్రాచులేషన్స్, నువ్వు గెలుచుకుంటున్నావు విజయలక్ష్మి డీర్ బ్రాండ్ మినపగుళ్ళు. క్వాలిటీలో క్వాంటిటీలో #1 గిఫ్ట్ హ్యాంపర్. అలాగే మరో గిఫ్ట్ హ్యాంపర్ గెలుచుకుంటున్నారు మా బుచ్చుకక్క. దా ఇదే హుషారుతో మొదలు పెడదాం. మనందరికి చాలా ఇష్టమైన రౌండ్ ఓ శివంగి.
వెల్ ఓసి వంగిలో ఈ రోజు మనం ఆడుతున్నాం పగలగొట్టు గేమ్. బెలూన్స్ పగలగొట్టాలి అని గేమ్ అనమాట. సో చాలా సింపుల్ అండి. ఏం చేయాలి ఏంటి అంటే కళ్ళకు గంతలు కట్టుకోవాలి. నేను ఒక స్టిక్ ఇస్తా, ఈ టూత్ పిక్ నోట్లో పెట్టుకోవాలి. సో అక్కడ బెలూన్స్ ఉన్నాయి. ఇలా వెళ్ళి ఫాస్ట్ గా ఒక బెలూన్ పగలగొట్టాలి, మళ్ళీ వెనక్కి రావాలి, మళ్ళీ వెళ్ళి పగలగొట్టాలి, మళ్ళీ వెనక్కి రావాలి. అలా నేను ఇచ్చిన 1 minute లో ఎన్ని బెలూన్స్ పగలగొడితే అన్ని మార్క్స్. సో ఫస్ట్ అయితే సాన్విక వచ్చింది. ఎన్ని ఇరగకూడదు, ఎన్ని పాయింట్స్ చేస్తుందో. రెడీ కదా? పెట్టుకో. చేతులతో టచ్ చేయకూడదు, చేతులు వెనకాల కట్టేసుకోవాలి ఇలాగా. ఇదిగో పుల్ల తీసుకో, పుల్ల నోట్లో పెట్టుకో, చేతులు వెనక్కి పెట్టుకో. రెడీ గో. బ్యాక్ వచ్చేయాలి, బ్యాక్ వచ్చేయాలి. బ్యాక్ వచ్చే, బ్యాక్. 5 4 3 2 1 స్టాప్. ఆ విధంగా 3 బెలూన్స్ పగలగొట్టి 30 పాయింట్లు సాధించావు. కంగ్రాట్స్. నెక్స్ట్ రండి జావలి. ఓకే, జావలి నోట్లో పెట్టుకో, వెనకాల చేతులు పెట్టుకో, గో. అలాగే వెళ్ళిపో, వెళ్ళిపో, వెళ్ళిపో. సూపర్. వెల్, ముందుగా వచ్చిన సాన్విక 3 పాయింట్లు సాధిస్తే మా జావలి సిస్టర్ చాలా కష్టపడి మొత్తానికి ఒక బెలూన్ కొట్టి 10 పాయింట్లు సాధించింది. సూపర్. సో కృష్ణవేణి గారు రెడీ? 3 2 1. ఇప్పుడు గొప్ప అయ్యారు బామ్మ. బాగా తిరుగు, వెనక్కి తిరుగు, ముందుకు తిరుగు, గో. ఇప్పుడు వెళ్ళు, గో. చేతులు వాడొద్దు, వెనకొచ్చే, వెనకొచ్చే. వామ్మో, అటాక్ ఎలా ఇస్తుందంటే గో 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 గో. లాస్ట్ 15 seconds. 5 4 3 2 1 అండ్ స్టాప్. ఓకే, ఓ రేంజ్ లో వెళ్ళి 5 బెలూన్లు పగలగొట్టావు. ఆ తర్వాత సెట్ చేసిన తర్వాత నిజం చెప్పు, కనిపించిందా? కనిపించలేదు. ఎప్పుడైనా ఇంట్లో బావగారి మీద కూడా ఇలాగే ఉంటది అటాక్? లేదు. సరే, ఓకే, కూర్చో. ఓకే, ఈ రోజు మనం ఓషి వంగిలో మనం ఆడాం పగలగొట్టు గేమ్. అందరికంటే ఎక్కువ 5 బెలూన్లు పేల్చి 50 పాయింట్లు సాధించి విన్నర్ గా నిలిచింది కృష్ణవేణి. కంగ్రాచులేషన్స్. కంగ్రాట్స్ కృష్ణవేణి, గెలుచుకున్నావు కిసాన్ ఫ్యాషన్ మాల్ గిఫ్ట్ వచ్చారు. హ్యాపీ షాపింగ్. 3 బెలూన్లు పేల్చి 3 పాయింట్లు సాధించి సెకండ్ ప్లేస్ సాన్విక. కంగ్రాట్స్. కంగ్రాచులేషన్స్ విజయలక్ష్మి డీర్ బ్రాండ్ మినపగుళ్ళు గిఫ్ట్ హ్యాంపర్. ఆల్రైట్, 1 పాయింట్ అయినా సాధించామా లేదా గేమ్ లో ఇరగదీసే. అసలు అందరికంటే ఎక్కువ పొడిచింది మా జల్ సిస్టరే. దా జావలి. జావలి కంగ్రాచులేషన్స్. విజయలక్ష్మి డీర్ బ్రాండ్ మినపగుళ్ళు గిఫ్ట్ హ్యాంపర్. మన నెక్స్ట్ రౌండ్ మనసులో మాట. తన మనసులో మాటని మనమే తన ఫ్యామిలీ అనుకొని మనతో షేర్ చేసుకోవడానికి ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు శైలజ గారు. శైలజ గారు ఎలా ఉన్నారు? మా బాగున్నా. ఇదంతా మన ఫ్యామిలీ, మన జెమినీ కుటుంబం. సో మీ మనసులో ఎమోషన్ ఏంటి, ఏం చెప్పాలనుకుంటారు? మా నాన్న ఏప్రిల్ 23కి చనిపోయిండ్రు. ఆ రోజే మా బాబుది కూడా పెళ్ళి ఉండే. అసలు అనుకోకుండా ఒక 2 days బ్యాకే బాగాలేడు. అయితే బాగుంటాడేమో అని అనుకున్నాము.
రేపనంగా కూడా మాతోటి అసలు వీడియో కాల్ కూడా మాట్లాడిండు. అమ్మ మంచిగా ఉంటా, నువ్వు చేసుకో పెళ్ళి మంచిగా అవుతుంది అని చెప్పి కూడా చెప్పిండు. పెళ్లికి రాలా నాన్నగారు? నాన్నగారు రాలేరు, రావాలని ఉండే. అతనికి 15 years అవుతుంది క్యాన్సర్ వచ్చి. 4 times ట్రీట్మెంట్ జరిగింది, అయినా కూడా మంచిగా అయిండు. ఈ 1 weekలో కూడా అసలు సడన్గా ఇదైపోయింది అన్నట్టు. హాస్పిటల్కి పోతే కూడా ఇక అతనికి ట్రీట్మెంట్ లేదు, బాగుండాడు ఇంకా అని చెప్తే అసలు నాన్నగారు ఫోన్ మాట్లాడిండు, బిడ్డ నేను అసలు ఉంటానా ఉండనా తెలియదు, నీ టైం వరకు అయితే నేను బాగుంటా చేసుకో అని చెప్పి ప్రతి ఒక్కటి ఏ విషయమైనా అడిగి తెలుసుకున్నాడు. ఫోన్ చేసిండు, తెలుసుకున్నాడు, మాట్లాడిండు, వీడియో కాల్ కూడా చేసి మాట్లాడిండు. నేను వస్తా బిడ్డ, నీ కొడుకు పెళ్ళికి, నా మన్మన్ పెళ్ళి నేను చూసుకోవాలి బిడ్డ, నేను వస్తా అని కూడా చెప్పిండ్రు. కానీ లాస్ట్ ఒక 1/2 hourలోనే పెళ్ళి అయింది. అయిన తర్వాత ఒక 1/2 hourలోనే చనిపోయిండు నాన్న. మీరు వెళ్ళడానికి కూడా లేదు? వెళ్ళాను. మా బాబు అసలు తాళి కట్టిండ్రు, అయిపోయిన తర్వాత ఫోన్ వచ్చింది, నాన్నకి ఇట్లా అయిపోయింది అని చెప్పి. మా అన్నలు ఎవ్వరు రాలేరు పెళ్ళికి, నాకు అదే పెద్ద లోటు అయిపోయింది. నాన్న వాళ్ళు ఎవ్వరు రాలేరు, అన్నలు వదినలు ఎవ్వరు రాలేరు. తెల్లారితే రిసెప్షన్ పెట్టుకున్నాం, అది ఇది అన్ని క్యాన్సల్ చేసుకున్నాము. వెంటనే అందరికి ఫోన్లు చేసి చెప్పేసినాము. ఇక నాన్న మాత్రం అసలు లేకపోయేసరికి అమ్మ ఇప్పుడు నాన్న లేడని చెప్పి మా అమ్మ మొత్తం బెడ్ మీదనే అసలు పడిపోయింది, లేవట్లేదు ఆమె. కానీ ఇప్పటికీ బట్ మనసులో ఒక చిన్న బాధ ఉంటుంది, చివరి క్షణంలో నాన్న దగ్గర ఉండి చూసుకోలేను అన్న బాధ చాలా, కొంచెం కాదు చాలా ఉండిపోయింది. అసలు జీవితంలో మర్చిపోలేను. నాన్న నాకు అసలు నాన్న టీచర్, రిటైర్డ్ టీచర్. ఆయనే ఫస్ట్ నుండి ఫస్ట్ అంటే మనకు ఏ విధంగా ఎట్లా చేయాలనో టీచర్ కాబట్టి అన్ని చెప్తుండే అన్నట్టు. నాన్న మంచిగా చెప్తుండే మాకు. అన్నయ్యలు 2, తమ్ముడు, నేను ఒక్కదాన్నే. నేను అన్నయ్యలకు తమ్ముడికి నేనంటే చాలా ప్రేమ, మంచిగా చూసుకుంటారు అన్నట్టు. కానీ నాన్న లేని విషయం మాత్రం చెప్పలేని విషయం. ఎంత అమ్మ నాన్న ఉంటేనే మన ఫ్యామిలీ అందరు చూసుకోవడానికి. మా నాన్న అందరికీ కూడా బాబు మీరు ఇట్లా చేసుకొనిరా, ఇట్లా అయితేనే బాగుపడతారు అని చెప్పిన విషయం కూడా మాకు అసలు మర్చిపోలేము. కానీ నాన్న సడన్గా పెళ్లి రోజే పోయేసరికి కానీ మస్తు చాలా బాధ అయిపోయింది. నిజంగా మనవడి పెళ్లి చూసుకోవాలని ఆయనకు కూడా చాలా హ్యాపీ ఆ మనసులో ఉంటుంది. కానీ ఆ అదృష్టం ఆయనకి ఇవ్వలేదు. అండ్ ఆయన మన దగ్గర ఉండి మనం సెలబ్రేట్ చేసుకునే అదృష్టం దేవుడు మనకి లేకుండా అయిపోయింది. బట్ ఆయన ఎక్కడున్నా ఆయన బ్లెస్సింగ్స్ మీ చుట్టూనే ఉంటాయి. ఎనివే అమ్మా, ఇది మీ ఫ్యామిలీ అనుకొని మీ మనసులో బాధని మాతో షేర్ చేసుకోవడానికి వచ్చారు. ఇదంతా మీ కుటుంబం అనుకొని. బట్ ఒక కుటుంబం ఒక తమ్ముడు దగ్గరికి వచ్చినప్పుడు మీరు వెళ్ళడం మాకు కూడా ఇష్టం ఉండదు, ఎందుకంటే మనం అంతా ఒకటే ఫ్యామిలీ కాబట్టి. సో ఇక్కడే ఉండండి మా. ఇదే మీ పుట్టిళ్ళు అనుకున్నట్టు మీ బ్రదర్ దగ్గరికి వచ్చినట్టు వచ్చి మీ మనసులో మాట మాతో చెప్పుకున్నందుకు మనం అంతా ఒకటే కుటుంబం కాబట్టి ఈ కానుక మీకమ్మా. సో బీ స్ట్రాంగ్. ఇది ఈ రోజు మన కోరుట్లలో బామలు సత్యభామలు. మరో ఎపిసోడ్ తో మరో ప్లేస్ లో మళ్ళీ కలుద్దాం. సో మరి మీరు కూడా బామలు సత్యభామలో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే bsp@sunnetwork.in కి డీటెయిల్స్ పంపించండి. మా వాళ్లే మిమ్మల్ని అప్రోచ్ అవుతారు. అందరం కలిసి హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుందాం. చూస్తూనే ఉండండి బామలు సత్యభామలు.